మండలానికి సంబంధించి వెంకన్నపాలెం గ్రామంలో 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికలు వచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసాం. సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, త్రాగునీటి వసతి కానీ, సాగునీటి వసతి కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమాత్రం కుంటుపడకుండా మీ ఇంటి బిడ్డగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరందరూ గమనించాల్సింది ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాగా జన్మభూమి కమిటీలు లేవు, జన్మభూమి సభలు ఉండవు, జన్మభూమి కమిటీల ద్వారానే పెన్షన్లు ఉండవు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒప్పుకుంటే తప్ప పెన్షన్ ఇవ్వమనేటువంటి మాట ఉండదు. ఈరోజు సచివాలయానికి వెళ్ళి మీరు నమోదు చేసుకుంటే మీకు అర్హత కలిగి ఉంటే వెంటనే వాటిని మంజూరు చేసి వాలంటీర్ల ద్వారా ఈరోజు మీ ఇంటి ముందు నిలబడి 1వ తేదీ కల్లా మీ ఇంటి తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ఇంతవరకు తేలలేదు. పాపం సైకిల్ని చూస్తున్నారు తప్ప సైకిల్ ఎక్కలేకపోతున్నారు అందరూ. అటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఒక్కడే ఎవరు ఉన్నా లేకపోయినా నేను సిద్ధం అని చెప్పి నేను సంసిద్ధం అని చెప్పి పాపం సోమిరెడ్డి పర్యటిస్తున్నాడు. కాదు, సోమిరెడ్డికి పోటీ చేయడం అనేటువంటిది ఒక హాబీగా, అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. ఎన్నికలు వచ్చాడా, నామినేషన్ వేసాడా, గెలుస్తామని తిరగడం, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మరలా ఇంట్లో పోయి కూర్చోవడం, 5 సంవత్సరాల తర్వాత మరలా ఎన్నికలకు ముందు మీ దగ్గరికి రావడం, నాకు ఓట్లు వేయండి అని చెప్పాడు. ఈ మధ్య పాపం చంద్రమోహన్ రెడ్డి ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు. అభివృద్ధి ఏం చేశాననేది చెప్పలేడు, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పలేడు, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేడు. కరోనా నేపథ్యంలో, కరోనా కష్టకాలంలో పాపం సోమిరెడ్డి జనాల్లోకి వస్తే నాకెక్కడ కరోనా సోకుతుందని చెప్పి ప్రజల దగ్గరికి రాలేదు, కరోనా గురించి పట్టించుకోలేదు. నెల్లూరులో ఉంటే ఎవరన్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గం వాళ్ళు ఏదన్నా సమస్య కోసం తన దగ్గరికి వస్తారామయ్యా, మాకు వ్యాధి నయం చేయడనో లేకపోతే కరోనాకు సంబంధించి బెడ్ ఇప్పించడనో ఇంటికి వస్తారేమో, ఇంటికి వస్తే వాళ్ళ ద్వారా నాకు ఎక్కడ కరోనా సోకుతుందని చెప్పి ఇంటి తలుపులు తాళాలేసి అలీపురంలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాడు తప్ప ఏ రోజు ఈ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో కూలీ లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అండగా నిలిచి సర్వేపల్లి రైతన్న కానుక పేరుత ప్రతి ఇంటికి ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల విలువైనటువంటి బియ్యము, వంట నూనె పేదలకు పంపిణీ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి కాబట్టి ఈరోజు జిల్లా అంతా టికెట్లు ప్రకటించినా సర్వేపల్లి నియోజకవర్గానికి టికెట్ ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 3 సర్వేలు చేశాడు, 3 పేర్లు తెచ్చాడు. ఎవరుంటారో అభ్యర్థి అని చెప్పి వెతుకుతున్నాడు. చాలా మందిని గురించి బతిమలాడుతున్నాడు. నువ్వు అభ్యర్థిగా ఉండు అంటే వాళ్ళు ఎవరు కూడా సర్వేపల్లి అయితే మాకు వద్దంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఎవరు అభ్యర్థి, ఎవరు ప్రత్యర్థి అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మీ అందరి ఆదరణ, ఆశీస్సులు ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఇంటి బిడ్డ లాంటి నాకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా ప్రతి ఇంటికి ఆ నమ్మకాన్ని విశ్వంగా మనవి చేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 3వసారి మరలా మీరు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.